అందులో ఉన్న ప్రాముఖ్యత, దేవుడు ఆ గ్రంథం మనకి ఇవ్వడానికి గల కారణాలు, అందులో మనము నేర్చుకోవాల్సిన అంశాలు, అందులో మనము అవలంబించవలసినవి, సరి చేసుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి, పొందుకోవలసినవి, వేటిని గురించి దేవుడు ఏ విధంగా ఆయన రాశారు అనే విషయాలు మనము ధ్యానించడం ద్వారా మనకి అవి బయలుపరచబడతాయి. ఇవన్నీ కూడా మనకి దేవుని ఆత్మ సహాయం మనకి చాలా అవసరం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు చదవడం ద్వారా కానీ, జ్ఞానవంతులు ధ్యానించడం ద్వారా కానీ పరలోక మర్మాలనివి బయలుపరచవు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న శిష్యులందరూ కూడా విద్యలేని పామరులు అయినప్పుడు కూడా వారి ఎదుట పరలోక ద్వారం నేరవని ప్రభువు తెలియపరిచారు. అయితే దేవుని ఆత్మ జ్ఞానంతో మనం ధ్యానించినప్పుడు అనేకమైన అంశాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. మనం ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం ముందుకు వెళ్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ వాక్య ధ్యానంలో, గ్రంథ ధ్యానంలో మీరు మాతో ఉండండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన అంశాలు మాకు బయలుపరిచి తద్వారా మేము ఈ యొక్క వాక్య జ్ఞానం పొందుకుని లోపల జీవించడానికి తగిన సహాయము పరిశుద్ధాత్మ ద్వారా మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు సర్వాధికారం కలిగిన నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ఈరోజు మనం ధ్యానించబోయే గ్రంథం ఏంటంటే కీర్తనల గ్రంథం ధ్యానిద్దాం. మొదటిగా కీర్తన గ్రంథం ధ్యానిద్దాం. ఆ కీర్తనల గ్రంథంలో ఉన్న ఆ దేవుని యొక్క ఉద్దేశాలు, ఆయన ఎందు నిమిత్తం ఈ కీర్తన గ్రంథం రాయించారు, ఏ కాలంలో రాయించారు, ఎవరి చేత రాయించారు, ఎందుకు రాయించారు అనే విషయాలు మనం ధ్యానించుకుని మనం మొదట పరిశుద్ధ గ్రంథం అంతా ధ్యానించడానికి ప్రభు సహాయం చేసినట్లుగా మనం సిద్ధపడతాం. ఇక్కడ బైబిల్ నందు కీర్తన గ్రంథం విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. మనం చాలా జాగ్రత్తగా చూస్తాం. ఏమండి, విశిష్టమైన స్థానాన్ని కలిగి ఉంది. ఇందులో 150 అధ్యాయాలు ఉన్నాయి కీర్తన గ్రంథంలో. ఇందులో యోధ మరియు క్రైస్తవ భక్తి, ఆరాధన జీవితాలతో కేంద్ర స్థానముగా ఈ కీర్తన గ్రంథము ఆక్రమించుకున్న నిజంగా. ఇంకా మనకి యోధా భక్తి కనబడుతూ ఉంటుంది, ఆరాధన జీవితం. అలాగే బైబిల్ గ్రంథం ముందు అతిపెద్ద గ్రంథము కీర్తన గ్రంథం. ఇది 150 అధ్యాయాలు ఉంది. అలాగే క్రైస్తవ ఆరాధనలో సంఘాల్లో ఏంటి కీర్తన గ్రంథం ఉపయోగించినంతగా మరి ఏ ఇతర గ్రంథాలను ఉపయోగించడం మనం లేదంటే ఎటువంటి అతిశక్తి ఎక్కువ కీర్తన గ్రంథాన్ని ధ్యానిస్తాం. ఎక్కువ కీర్తన గ్రంథాన్ని మీదే మనం దీని ఆరాధనలో కానీ, వాక్య పరిచర్యలో కానీ అన్ని విషయాల్లో కూడా ఈ కీర్తన గ్రంథం అనేది మనము వాడుతూ ఉంటాం. ఈ గ్రంథము మానవుని వ్యక్తిగత అనుభవం పూర్తి స్థాయిలో వ్యక్తపరుస్తాం. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మానవుని యొక్క వ్యక్తిగత అనుభవం. ఈ గ్రంథం చదువుతున్నప్పుడు మనకు వ్యక్తిగత అనుభవం, మన జీవితము, మన పరిస్థితి మనకు కనపడుతూ ఉంటుంది. అంటే మనకి మన అద్దంలో మన ప్రతిబింబం, మన ముఖాన్ని చూసుకున్నట్లుగా కీర్తన గ్రంథం దగ్గర వెళ్ళేటప్పటికి ఇవి మనకి కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ కీర్తన గ్రంథం మానవుని యొక్క అనుదిన జీవితంలో అంటే ఇవి ఆచరించవలసిన ఆచరణ మార్గముగా మనకు కనపడుతూ ఉంటుంది. ఈ కీర్తన గ్రంథం చదువుతున్నప్పుడు మానవుని యొక్క జీవితం అనుదినము కూడా, ప్రతిరోజు కూడా ఆచరణీయ మార్గముగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇందులో మొత్తం 150 అండి సంకేతాలు ఉన్నాయి. ఇవి సృష్టి ఆరంభం నుండి ఇశ్రాయేలీల గోత్ర పురుషుల కాలము, సిద్ధాంత నిర్మాణ కాలము, రాజుల పాలన, చరనివాసము మరియు చర అనంతర కాలమునకు కల సంబంధాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కీర్తనల అంశాలు విస్మయము కలిగించే భావములు కలిగి ఉన్నాయి. దైవికమైన సంతోషము, యుద్ధము, సమాధానము, ఆరాధన, న్యాయ తీర్పు, ప్రవచనాలు, స్తుతి, విలాపములు మొదలగు అంశములను ఆధారం చేసుకుని ఇందులో చూడండి. ఎలాంటండి
ఇందులో ఇక్కడ దైవికమైన సంతోషం, యుద్ధము, సమాధానము, ఆరాధన, న్యాయ తీర్పు, ప్రవచనము, స్తుతి, విలాపం మొదలైన అంశం ఆధారం చేసుకుని ఈ కీర్తన తంతి వాయిద్యములతో సంగీతబద్ధముగా గానము చేయుటకు అనుకూలముగా వ్రాయబడి ఉంట గమనాత్మకం. చూడండి, ఇక్కడ సంగీతబద్ధంగా గానం చేయడానికి అనుకూలంగా వ్రాయబడ్డాయి. అంత అద్భుతమండి. దేవాలయ ఆరాధన గ్రంథముగా ఈ కీర్తన గ్రంథం మనకు సహాయపడుతుంది. యోధా ప్రజలకు దైవికమైన ఆత్మీయ ధ్యాన గ్రంథముగా కూడా ఇది ఉపయోగించబడింది. ఈ కీర్తనలు క్రమముగా సమకూర్చబడ్డాయి. మనం చూస్తే క్రమం, ఈ 150 కీర్తనలు కూడా క్రమంగా ఒకదాని తర్వాత ఇంకొకటి ఇలాగ క్రమంగా వీటిని ఇక్కడ సమకూర్చని చూసాము. అయితే ఇవి ఒకే కాలానికి చెందినవి కావు, జ్ఞాపకం చేసుకోండి. ఒకే కాలానికి చెందినవి కావు, ఒకరే రాసినవి కావు. వాస్తవానికి ఈ గ్రంథం ఆరంభంలో శీర్షిక ఇవ్వబడలేదు. ఈ గ్రంథంలో చేర్చబడిన కీర్తనలు వివిధ భిన్న అంశాలకు చెందినట్టు దీనికి ఒక పేరు పెట్టడానికి సాధ్యపడి ఉండకపోవచ్చు కదండి. ఒక పేరు పెట్టడానికి కీర్తన గ్రంథానికి సాధ్యం కాదు. దీనికి కీర్తనలు పెట్టారంతే, ఒక రాసినే కాదు. మనం అందరూ కూడా దీన్ని దావీదు కీర్తనలు అంటారు. ఏమంటే కీర్తన దావీదు రాశారు అంటే దావీదే కాకుండా చాలామంది వీటిని రాసినట్టు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ హెబ్రీ భాషలో మూల గ్రంథంలో ఈ గ్రంథానికి సెపర్ టెకిల్లీం అనే పేరు ఇవ్వబడింది. దీని భావము స్తుతి పుస్తకం అర్థం. అంటే హెబ్రీ మూల గ్రంథంలో ఈ గ్రంథాన్ని ఏమంటారండి? సెపర్ టెకిల్లీం అంటే స్తుతి పుస్తకం. కీర్తన గ్రంథాన్ని స్తుతి పుస్తకంగా చూపిస్తూ ఉంది. అంటే ఈ పేరు ఈ గ్రంథానికి సరైనది. ఎందుకంటే దరిదాపుగా ఈ ప్రతి కీర్తనలో కూడా దేవుని స్తుతించడానికి సంబంధించిన విషయాలే ఇక్కడ గమనించగలం. ఇక్కడ ఆ విషయాలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం అన్నమాట. దేవుని స్తుతించడానికి ఆ విషయాలకి గమనిస్తూ ఉంటాం. అందుకే దీన్ని స్తుతి పుస్తకం అన్నారు. ఇక్కడ సెప్టవజింట్ గ్రీకు భాషలో సామోయి అనే దీనిని సాల్దెరియం అనే పేరుతో కూడా పిలుస్తున్నారు. దీని భావం ఏంటంటే గ్రీకు భాష దీని భావం ఏంటంటే పాటల సముదాయం. సాల్టోరియం అంటే పాటల సముదాయము. లాటిన్ భాషల్లో లెబర్ సాల్మోరం అనగా కీర్తనల పుస్తకం. లాటిన్లో ఏముందంటే లెబర్ సాల్మోరం అంటే కీర్తనల పుస్తకం అనే అర్థంతో రాయబడింది. దీనిని మనం తెలుగు భాషలో కీర్తనల గ్రంథముగా దీన్ని పిలుస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథంగా దీన్ని పిలుస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ రచయిత మొదటి గ్రంథం గురించి మనం ఈ గ్రంథం దేన్ని మొత్తం ఎలా రచించే చెప్పు. ఈ రచయితలు మనం చూస్తే కనుక ఇక్కడ కీర్తన గ్రంథంలో కీర్తన రచయిత సంబంధించిన వివరాల యొక్క వాస్తవికత కొందరు విమర్శకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆధారాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయి. ఇందులో దరిదాపు సగము 73 కీర్తనలు దావీదు రచించినవిగా తెలపబడుతున్నాయి. అంటే 73 కీర్తనలు, 150 కీర్తనలో 73 కీర్తనలు ఇక్కడ దావీదు గారు 3 నుంచి క్రమంగా 9, 11 నుంచి 32, 34 నుంచి 41, 51 నుంచి 65, 68 నుంచి 70, అలాగే 86, 101, 103, 108 నుంచి 110, 122, 124, 131, 133 మరియు 138, 145 కీర్తనలు దావీదు గారు రచించినట్లుగా ఆయన పేరు ఆపాదించబడింది. ఇంచుమించుగా 78 పుస్తకాలు గ్రంథాలు. అలాగే ఈ కీర్తనలో ఇక్కడ ప్రస్ఫుటపరచబడింది ఏంటంటే అక్కడ దావీదుకున్న కాపరిగా కానీ దావీదు కాపరిగా, సంగీతకారునిగా, గాయకునిగా, యుద్ధవీరునిగా మరియు రాజుగా దావీదుకున్న విశేష అనుభవములు ఈ కీర్తనలో అక్కడ చూడండి ప్రస్ఫుటించబరచబడ్డాయి. అంటే క్రీస్తు పూర్వము 1011, 971 ఇక్కడ ఈ గ్రంథంలో ఉన్న కాలం పేర్లు తెలపబడిన 2 మరియు
2 మరియు 95 కీర్తనలు దావీదు రచించిన నూతన నిబంధన పాఠములు తెలుపుచున్నారు. అపోస్తల కార్యాలు 4:25 కానీ హెబ్రీ 4:7 ప్రకారంగా ఈ 75 దావీదు కీర్తనలో తోడు 12 కీర్తనలు ఆసాపు రచించినగా తెలపడుతున్నాయి. ఈ 73 అయితే ఇక్కడ తెలపబడిన 2 కీర్తనలు 2 మరియు 95 కీర్తనలు పేర్లు తెలపడి ఇవి కూడా దావీదు గారు రాశారంటానికి మనకి అక్కడ అపోస్తల కార్యాలు 4:25 హెబ్రీ 4:7 ప్రకారంగా ఈ 75 కీర్తనలతో 12 అక్కడ ఆయన రాశారని మనకు తెలియబడుతుంది. అయితే ఈ కీర్తనలో 12 కీర్తనలు అండి ఆసాపు రచించినగా తెలబడుతున్నాయి. 50వ కీర్తన, అలాగే 73 నుంచి 83 ఇక్కడ యజ్రాలు మనం చూస్తాం. 2:47లో ఇటు వివరణ. కోరాహు కుమారుల పేరు మీద 10 కీర్తనలు ఉన్నాయి. 42, 44 నుంచి 49 కీర్తనలు, 84వ కీర్తన, 85వ కీర్తన, 87వ కీర్తన. ఈ సంఖ్యాకాండం 20 రాజ్యం 9-11 వచనాల్లో మనకి దీని వివరణ ఉంది. ఇందులో 2 కీర్తనలు సొలొమోను రచించారు. 72వ కీర్తన, 127వ కీర్తన సొలొమోను గారు రచించినవిగా ఉన్నాయి, వారు రచించారు. మరియు ఒక కీర్తన మోషే గారు రచించారు, 90వ కీర్తన. 90వ కీర్తన ఇక్కడ మరొక కీర్తన 88వ కీర్తన ఒక జ్ఞాని రచించినట్లుగా మొదటి రాజుల గ్రంథం 4:37 వచ్చును. మొదటి దినవృత్తాంతం 15-19 తెలియపరుస్తుంది. మిగిలిన 50 కీర్తనలు పేరు తెలియబడిన వారు రచించారు. వీటిలో కొన్ని కీర్తనలు యజ్రా రచించినట్లుగా సాంప్రదాయం ఒక అవగాహన ఉన్నంతే. 50 కీర్తనలు పేరు తెలియపరచిన వాళ్ళు అక్కడ రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాగే రచనాకాలం కూడా మనం చూస్తే రచనాకాలము ఒక కీర్తనల కాలము ఏంటంటే మోషే క్రీస్తుపూర్వం 1410 కాలంలో చెర అనంతరము యజ్రా మరియు నెహమ్యాలు క్రీస్తుపూర్వం 430వ సంవత్సర కాలం వరకు ఉన్న సుదీర్ఘ కాలమును సూచిస్తూ ఉంది. ఇక్కడ మోషే కాలం నుండి అంటే 14 క్రీస్తుపూర్వం 1410 నుండి యజ్రా మరియు నెహమ్యాల కాలం అనగా ఆ క్రీస్తుపూర్వం 430 సంవత్సరాల కాలం వరకు కూడా సుదీర్ఘమైన కాలాన్ని ఇది సూచిస్తుంది. ఇట్టి సుదీర్ఘకాలం అనేకమైన అంశాలను కేంద్రంగా చేసుకుని వ్రాయబడేటను బట్టి కీర్తనలు వివిధ కాలములకు చెందిన విభిన్న పరిస్థితులకు చెందిన ప్రజలను ఉద్దేశించి వ్రాయబడినవని గ్రహించాలి. అందువలన ఈ కీర్తనలు ప్రతి పాఠకునికి ఏంటంటే సంబంధించిన వివిధ తలంపులను ఇది ప్రతిబంధిస్తాం. ప్రతి పాఠకునికి కూడా చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వివిధ తలంపులను ఏం చేస్తుందంటే ప్రతిబింబించుస్తుంది, అక్కడ ప్రతిబింబించడం జరుగుతుంది. ఈ కీర్తన గ్రంథాన్ని 5 స్కందాలుగా విభజించవచ్చు. 5 స్కందాలుగా ఇవన్నీ కూడా అనేక శతాబ్దాల కాలంలో సంకలనం చేయబడినవి, వ్యక్తిగత కీర్తనలుగా వ్రాయబడినవి. వీటిని ఆరాధనలో ఇశ్రాయేలు ఉపయోగించారు. అనేక మంది వీటిని చిన్న చిన్న స్కందములుగా అక్కడ చూడండి స్కందములుగా సంకలనం చేశారు. వీటిని యాత్ర కీర్తనలు మరియు దావీదు కీర్తనలుగా చెప్పుకొనవచ్చు. ఇక్కడ కీర్తన 1 నుంచి 41వ కీర్తన వరకు, 57 నుంచి 70వ కీర్తన వరకు, 138వ కీర్తన నుంచి 145వ కీర్తన, వీటిని కూడా క్రమంగా 5 స్కందాలలో చేర్చబడినవి. 5 స్కందాలలో చేర్చబడ్డాయి. చివరిలో వాటిని సమైక్యపరిచి క్రమంలో ఏర్పరిచి తప్పొప్పులు సరిదిద్ది సంకలనం చేశారు. దావీదు మనం చూస్తాం దినవృత్తాంతాలు 15-16, హిజ్కియా 2 దినవృత్తాంతాలు 29-30, సామెతలు 25-1, మరి యజ్రా నెహమ్యా 8 మొదలగు వారి కీర్తనలను సంకలనం మరియు సమకూర్పు విధంలో వివిధ దశల్లో వాళ్ళు ఏం చేశారంటే సహాయపడ్డారు. అలాగే దేవాలయ ఆరాధన క్రమమును ప్రవేశపెట్టడంలో దావీదు ప్రథముడు, గుర్తుపెట్టుకోవాలి. దేవాలయ ఆరాధనకు అనుగుణంగా దావీదు కీర్తన రచించారు. 13 కీర్తనలకు ఇవ్వబడిన శీర్షికలను బట్టి దావీదు జీవిత ఘట్టంలోని ముఖ్యాంశములను సూచిస్తూ ఉన్నాయి. మొదటి సమూయేలు 19-11లో చూస్తే కీర్తన 59 కీర్తనలు ఉంటారు. 21-11లో చూస్తే కీర్తన 56. ఈ సమూయేలు మొదటి గ్రంథము, 2వ సమూయేలు గ్రంథం మనం చూసినప్పుడు వివిధ పరిస్థితులు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాయి. శీర్షికలు అక్కడ ఇవ్వబడ్డాయి. అంటే కీర్తన వ్యాఖ్యానించినప్పుడు 4 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనకు ఇవ్వబడిన శీర్షిక చారిత్రక అక్కడ ఘట్టమును సూచించిన ఎడల ఆ సందర్భం దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యానించాలి మనం.
అదేదైతే ఆ శీర్షిక ఏ చారిత్రక ఘట్టం సూచిస్తుందో దాన్ని బట్టి మనం ఆ సందర్భం దృష్టి ఉంచుకుని వ్యాఖ్యానించాలి. అలాగే చరిత్రాధారం సూచించిన ఎడల చారిత్రక సందర్భమును పునర్నిర్మించటానికి అవకాశం ఉన్నదనేది మనం గమనించాలన్నమాట. రెండో చూస్తే కీర్తనలు ఇజ్రాయేల్ ఆరాధన అంశాలు చెందినవి ఉన్నవి. ఉదాహరణకి 5, 7, 66, 13, 68, 24, 25 వచ్చిన ఇవి కీర్తనలు అర్థం చేసుకుంటూ సహాయపడగలవు మనకి. మూడోది ఏంటంటే అనేక కీర్తనలు స్పష్టమైన ఉద్దేశం కలిగి ఉన్నవి. అనేక కీర్తనలు ఏంటంటే స్పష్టమైన ఉద్దేశాలు కలిగి ఉన్నవి, వాటిని గుర్తించాలి మనం. అనేక కీర్తనలు ఇశ్రాయేలు మెస్సియాను సూచించినవి మరియు ఇవి క్రీస్తునందు నెరవేర్చబడినవి. కీర్తనలను వ్యాఖ్యానించినప్పుడు వాటిని సందర్భంలో మరొకరుకుంటున్నాం. ఏంటంటే ఇక్కడ కీర్తన ఇశ్రాయేలు మెస్సియాను సూచిస్తున్నాయి మరియు అవి క్రీస్తునందు కూడా నెరవేర్చబడినవి. మెస్సియాను చూస్తున్నాయి, అవి క్రీస్తునందు నెరవేర్చబడ్డాయి. అయితే కీర్తన వ్యాఖ్యానికి వాటి సందర్భాన్ని మనం మర్చిపోకూడదు. వ్యాఖ్యానించినప్పుడు దాని సందర్భాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే చారిత్రక మరియు భాషపరమైన అంశాలను మనం ఇక్కడ కూడా నిర్లక్ష్యం అనేది చేయకూడదు. అర్థమవుతుంది. అలాగే మనము తదుపరి మనం ఇంకా కీర్తన గురించి మనం ధ్యానించుకుందాం. ఈరోజుకి ఈ కార్యక్రమాన్ని